నారాయణ హరే కృష్ణ. ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుడు శంకు చక్ర గదా పుష్పాలు ధరించి దేవకి వసుదేవు వాళ్ళని కంసుడు చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అందరికీ ఇప్పుడు విదితమే, అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అట్లాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఆ చెరసాలలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. అంటే పుట్టారు మరణించారు అనటానికి లేదు, ఆయన అవతరించారు ఒక ప్రయోజనం తీసుకునే నిమిత్తం అవతరించి ఆ శంకుచక్ర గదా పుష్పాలు ధరించి తల్లికి తండ్రికి కనిపించారు. తర్వాత ఆ పరమాత్ముడు అందరికీ కూడా అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని ఈ కలియుగంలో స్థాపించారు. పాండవుల్ని కౌరవులు ఎట్లాంటి ఇబ్బందులు పెట్టారు, లక్క ఇంట్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేస్తే అక్కడ రక్షించాడు. అట్లాగే విషాన్నాన్ని భీముడికి దుర్యోధనుడు పెట్టాలని చంపించాలని చూస్తే అక్కడ రక్షించాడు. అలాగే ఒక మహారాణి ఈ చక్రవర్తి ధర్మరాజు గారి భార్య పంచపాండవుల యొక్క భార్య ద్రౌపదీదేవిని వస్త్రాలను ఒలుస్తునేటప్పుడు కూడా అన్న నాకు దిక్కు ఎవరూ లేరు, నీవే నాకు దిక్కు, అట్లాంటి వాడు నీవే నన్ను రక్షించాలి తప్ప ఇంకొకరు రక్షించలేరు, వేరే ఎవరు లేరు అన్న అనేసరికి అభయాస్తం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించారు, తన మానాన్ని కాపాడారు. అట్లా విధంగా పాండవులు శ్రీకృష్ణుణ్ణి ఒక మిత్రుడుగా, ఒక సచివుడుగా, ఒక గురువుగా, ఒక దైవంగా, సర్వము శ్రీకృష్ణుడే ఒక రక్షకుడు మాకు అనేటటువంటి విధంగా వాళ్ళు జీవించారు. ధర్మంతో ముడిపడి జీవించారు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని స్థాపించి కౌరవులందరినీ కూడా ఒక్కరు కూడా లేకుండా రూపుమాపి ఇప్పటికీ కూడా పాండవుల యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడ్డాయంటే వాళ్ళు ధర్మాన్ని ముడిపెట్టి ఉండటం వలనే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అవతరించి అట్లాగే అవతార ప్రయోజనం పూర్తయిన తర్వాత అవతార పరిసమాప్తి చేశారు. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి పవిత్రమైనటువంటిది. ఈ కలియుగంలో తెలిసి కానీ తెలియక కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తే సకల పాపాలు కూడా గాలికి ధూళి రేణువులు ఎలాగైతే పటాపంచలం అయిపోతాయో పాపాలన్నీ కూడా అలాగే తొలగిపోతాయి. అందరూ కూడా సర్వ సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో అష్ట ఐశ్వర్యాలతో పిల్లలు సుఖంగా ఉంటారు, మీరు అందరూ కూడా సుఖంగా ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణ నామాన్ని జపించండి. అట్లాగే ఇస్కాన్ టెంపుల్లో అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన ఒక్క దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ప్రాంతంలోనే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఆ పరమాత్మని ఎన్నో రకాలుగా వేడుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఆ శ్రీకృష్ణ యొక్క సేవలో పాల్గొవాలి. ఈ రోజన్నా పాల్గొని తరించాలి, ప్రసాదాలు స్వీకరించాలి అని కోరుతూ జై శ్రీమన్నారాయణ. హరే.